హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఐడిఐ ప్రాపర్టీస్. సో ఎవరైతే మన అర్బన్ స్ప్రింగ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేశారో, ఇన్వెస్ట్మెంట్ చేయబోతున్నారో వాళ్ళకి ఒక గుడ్ న్యూస్ అండి. ఏంటిది అంటే మన వెంచర్ బయట ఉన్న రోడ్డుని ఎక్స్పాండ్ చేయడం. ఈ వీడియోలో మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. రోడ్ వర్క్స్ అనేది కూడా స్టార్ట్ అయింది, కొత్తగా రోడ్ వేస్తున్నారండి. అదేవిధంగా ఎవరైతే ఈ మోమిన్పేట్, నవాబ్పేట్, అలాగే మెహతాబ్ ఖాన్ కూడా, శంకర్పల్లి ఏరియాలో ఈ తెలంగాణ మొబిలిటీ వ్యాలీని బేస్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేశారో వాళ్ళకి కూడా ఒక గుడ్ న్యూస్ అండి. ఈ తెలంగాణ మొబిలిటీ వ్యాలీ వర్క్స్ అనేది ఇప్పటి వరకు అయితే స్టాప్ కాలేదు, అది కంటిన్యూగా జరుగుతూనే ఉందండి. అది కూడా మీరు ఈ వీడియోలో గమనించవచ్చు అనమాట. సో మన కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనకు ఫార్మాసిటీ పోస్ట్పోన్ చేశారు. అదేవిధంగా రాయదుర్గం నుండి శంషాబాద్ వరకు మెట్రో కూడా అలైన్మెంట్ చేంజెస్ అనేవి జరిగినాయి. దీనివల్ల అందరూ ఇన్వెస్టర్లు ఒక రకమైన కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలని, ఎక్కడ బాగా డెవలప్మెంట్ జరుగుతుందని ఆలోచనలో ఉన్నారండి ప్రస్తుతానికి. ఇంకొక విషయం ఏంటిది అంటే 111 జీవోని కూడా హోల్డ్ చేయడం వల్ల ఎవరైతే వెస్ట్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్ చేశారో, చేయబోతున్నారో, వెస్ట్ పార్ట్లో మనకు శంకర్పల్లి, మెహతాబ్ ఖాన్ కూడా, మోమిన్పేట్, నవాబ్పేట్ ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేశారో వాళ్ళకి కూడా ఒక గుడ్ న్యూస్ అండి. సో అదేవిధంగా గవర్నమెంట్ ఇంకొక అప్డేట్ కూడా ఇచ్చింది. ఏమని అంటే ఔటర్ రింగ్ రోడ్ నుండి రీజనల్ రింగ్ రోడ్ మధ్యలో ఉండే ఏరియాని బాగా డెవలప్మెంట్ చేయాలని కాన్సన్ట్రేట్ అయితే చేస్తున్నారండి. సో మనం ఈ కోకాపేట్ని బేస్ చేసుకొని, శంకర్పల్లిని బేస్ చేసుకొని, ఔటర్ రింగ్ రోడ్ని బేస్ చేసుకొని, అలాగే రీజనల్ రింగ్ రోడ్ని బేస్ చేసుకొని, అలాగే ఇప్పుడు కొత్తగా స్టార్ట్ అవుతున్న మొబిలిటీ వ్యాలీని కూడా బేస్ చేసుకొని ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేశారో వాళ్ళైతే ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదని అయితే నేను భావిస్తున్నానండి. సో అదేవిధంగా మనకి ఈ కొత్త గవర్నమెంట్ ఈ ట్రిబుల్ మీద కొద్దిగా సీరియస్గానే స్టార్ట్ చేయాలని అయితే ఉందండి. కాబట్టి ఈ ట్రిబుల్ కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో ఈ మొబిలిటీ వ్యాలీ కానివ్వండి, ట్రిబుల్ కానివ్వండి, సో ఇవన్నీ మన ఇన్వెస్ట్మెంట్కి వాల్యూ యాడెడ్ అండి. సో వీటితో పాటు వెస్ట్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్ ఏదైతే కోకాపేట్కి, మోకిలా, శంకర్పల్లి, మోమిన్పేట్, నవాబ్పేట్ అతి దగ్గరలో ఉండడం వల్ల అప్రిషియేషన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయండి. అదేవిధంగా మనం వేరే అదర్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్ చూసుకుంటే, వెస్ట్ పార్ట్ కాకుండా అదర్ పార్ట్ చూసుకుంటే ఫార్మాసిటీని పోస్ట్పోన్ చేశారు. అదొక డైలమా. సో ఇన్వెస్టర్లకి కన్ఫ్యూజన్ ఏర్పడింది. ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎక్కడ చేస్తే మనకి ప్రాపర్గా ఉంటుందనేది కన్ఫ్యూజన్ ఏర్పడింది. సో మనకి స్మార్ట్ సిటీ రావడానికి ఎంత టైం పడుతుంది, ఎంప్లాయ్మెంట్ అనేది జరగాలి, ఎంప్లాయ్మెంట్ అనేది ఏర్పాటు కావాలి, అప్పుడే డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. సో ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ కాకపోతే డెవలప్మెంట్ అనేది జరగదు. సో వీటిని బేస్ చేసుకొని మీరు ప్రాపర్ ఇన్వెస్ట్మెంట్ చేయండి. సో మీరు ఏమనుకుంటున్నారో మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మీకు ఎలాంటి సలహాలు, సూచనలు కావాలనుకున్నా ఇన్వెస్ట్మెంట్ పరంగా మమ్మల్ని కాంటాక్ట్స్ అవ్వచ్చండి. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.